సో మేము వెహికల్ ఎక్కాం కదా, అప్పుడు షిరిడి మొత్తం తిప్పాడు వెహికల్లో. సో అంతా చూపిస్తా చూడండి. ఇది సాయి ఆశ్రమం నెక్స్ట్ ఎగ్జిట్. ఫ్లాట్స్ చూడండి, షిరిడిలో 21 lakhs 11 lakhs అనమాట. హైదరాబాద్లో కోట్లు చూసి అక్కడ అంతా చీప్గా చూస్తే చాలా తక్కువ. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ ఆఫ్ సాయి ఆశ్రమం అనమాట. సో ఇక్కడే రూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆశ్రస్థాన్ వాళ్ళవి 250 rupees అనమాట పర్ డే. 2 daysకి ఇస్తారనమాట అక్కడ. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేలు అనమాట. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఇది సస్తాన్ వాళ్ళ స్కూల్ అనమాట. ఇక్కడ సస్తాన్ వాళ్ళ స్కూల్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత భక్తి నివాస్ అనమాట. ఇది చాలా పాతది. ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి, కాకపోతే ఇది పాతది. అది ఈ సాయి ఆశ్రమం అనేది కొత్తది, ఒక 7-8 years అయింది. సో నెక్స్ట్ ఇది ఆర్యవైశ్య అన్న సత్రం అనమాట. సో ఇక్కడ అందరికి, తెలుగు వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. తెలుగు భోజనం దొరకాలంటే ఇక్కడ వెళ్ళి తినచ్చు. మధ్యాహ్నం రాత్రి ఉంటుంది. సో ఇది షిరిడి బస్ స్టాండ్ అనమాట. అంతా కొత్త కట్టారు, ఇంతకుముందు పాతగా ఉండింది. సో ఇది పార్క్ అనమాట. ఇది గేట్ నెంబర్ 4 వైపు ఉంటుంది అనమాట. సో టెంపుల్ బయటికి రాగానే పార్క్ ఉంటుంది. ఇది సమాధి మందిర్ ఏరియా. సో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ క్యూలు 5, 6, 7, 8 క్యూస్ ఉన్నాయన్నమాట. సో 5, 6, సో ఒకటి ఏమో వికలాంగులకి, ఒకటేమో సీనియర్ సిటిజన్కి, ఒకటేమో పెయిడ్కి, ఇంకోటి ఫ్రీ ఏమో 6, 7 అనమాట. ఇవి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఒకప్పుడు రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవి ఇప్పుడు దర్శనం హాల్ కింద క్యూకి చేంజ్ చేశారు. సో ఇక్కడే క్యూ లైన్స్ ఉంటాయి అనమాట. పెయిడ్ ఉంటుంది అండ్ ఫ్రీ దర్శనమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది చూడండి, అక్కడ క్యూ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రసాదాలయం. ఇది ప్రసాదాలయం అనమాట. ఒకేసారి చాలా మంది తినచ్చు. చాలా పెద్ద హాల్ అనమాట ఇది ప్రసాదాలయం. సో సాయి ఆశ్రమంలో కూడా పెడతారు. ఇక్కడ కొంతమంది రూమ్స్ అక్కడ తీసుకోరు కదా, సో అందుకని కొంతమంది ఇక్కడ తింటారు కాబట్టి ఇక్కడ కూడా పెడతారు అనమాట. ఇది అంతే, చాలా మంది తినచ్చు ఒకేసారి. ఇక్కడ చాలా పెద్ద హాల్ ఇది. ఇక్కడ సోలార్తో కుకింగ్ చేస్తారు. ఇంకా అయిపోయింది. ఇంకా అండ్ అన్ని ప్లేసెస్ ఈ వెహికల్లో కూర్చుంటే అన్ని ప్లేసెస్ తిప్పుకుని తీసుకొస్తాడనమాట, అంటే తిప్పుకుంటాడనమాట జనాల కోసం శని సింగాపూర్కి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.